కంటోన్మెంట్ నుంచి వచ్చినాము. మాకు రేవంత్ రెడ్డి 6,000 ఇల్లు ఇస్తానని ఇయ్యలేదు, పట్టాలు ఇస్తానని ఇయ్యలేదు, గ్యాసులు 500 అన్నది ఇయ్యలేదు, 2,500 మహిళలకు అన్నది ఇయ్యలేదు, 4,000 పింఛన్ అన్నది ఇయ్యలేదు. ఇవన్నీ ఏమి ఇయ్యలేదు. మేము మోసపోయినాం. ఇక్కడ ఓట్లు అవుతున్నాయట. ఇక్కడ మీరు మంచోళ్ళకి చూసి ఓట్లు వేయండి, మోసం చేసిన వాళ్ళకి ఓట్లు వేయరు. లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది, తినడానికి ఉండదు. కంటోన్మెంట్ నుంచి వచ్చినాం. 6 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయలేదు. ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు ఇవ్వలేదు. ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. పింఛన్ ఇస్తానని పింఛన్ ఇవ్వలేదు. మీరు కూడా మోసపోకండి, మేము మోసపోయినట్టు. మా బస్సులో కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు అన్ని హామీలు ఇస్తారు, ఇల్లు ఇస్తామన్నారు, కరెంట్ అన్నారు, 6,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇక్కడ కూడా అట్లనే ఇస్తాను అంటుందంట. మీరు కూడా మోసపోకండి, మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి. అందరికీ తినడానికి కోట శ్రీనివాసరావు సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఆయన ఇట్లనే ఆశలు పెట్టి చూపిస్తుంది. మీరు కూడా మోసపోకండి.